కావలి తెలుగుదేశం పార్టీ టికెట్ కావ్య కృష్ణారెడ్డిని వరించినప్పటి నుంచి కావలి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు ఓవైపు జోష్ పెంచుతుంటే మరోవైపు కావ్య వ్యూహ రచనలలో కావలిలో టీడీపీ జెండా ఎగరవేయడం లక్ష్యం వైపు పావులు కదుపుతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కావలి నియోజకవర్గంలో భూస్థాపితం చేస్తానంటుంది. అందుకోసం అలుపెరగక కృషి చేసి నేతలందరి సహకారంతో ప్రజా ఆశీస్సులతో కావలిలో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకలా మారుస్తానంటున్న కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డితో మా నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ బాలరాజు ఫేస్ టు ఫేస్. ఓసారి జనసేన ఓసారి టీడీపీ అంటూ ఇప్పటి వరకు నేతల మధ్య దాగుడు మూతలాడినటువంటి కావలి నియోజకవర్గ టికెట్ ఎట్టకేలకు డిక్లేర్ అయింది. అయితే ఇప్పటి వరకు రాజకీయంగా లేనప్పటికీ ప్రజా సేవలతో తన్మయతో ఎంతో మంది ప్రజలకు అత్యంత చేరువైనటువంటి కావ్య కృష్ణారెడ్డికి ఈ కావలి టికెట్ కన్ఫర్మ్ కావడంతో కూడా ఈ కావలి నియోజకవర్గం అంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ కూడా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, అటు జన సైనికులు కావచ్చు, కావలి కృష్ణారెడ్డికి అభినందనలు తెలియజేస్తూ కూడా హోరెత్తిస్తూ ఆయన కలిసేందుకు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనతో కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇన్ని రోజుల తర్వాత ఇప్పటి వరకు దాగుడు మొదలు అనేటువంటి టికెట్ నేటితో వచ్చింది. నేటి నుంచి ఎలాంటి కార్యాచరణతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ సందర్భంగా నాకు కావలి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, శ్రీ అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా ఈ రోజున ఇప్పటి వరకు ఇన్ఛార్జి బాధ్యతలతో ఉన్నటువంటి మిత్రులు, స్నేహితులు మాలేపాటి సుబ్బానాయుడు గారు, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లా ఇతర జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో గెలిపించేదానికి కృషి చేస్తున్న మిత్రులు రవిచంద్ర గారు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, నారాయణ గారు, అందరికి కూడా కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం రైతు కుటుంబీకులతో, రైతు కార్మికులతో, రైతులు కూలీలతో ఉండేటువంటి ప్రాంతం. ఈ ఒక రైతు బిడ్డగా, ఈ ప్రాంత వాసిగా, ఇక్కడ లోకల్ అభ్యర్థిగా, అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాను. కాబట్టి పార్టీ అధినేత ఈరోజు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాం. కావలిలో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాలు అందరూ కూడా కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, ప్రాంతాలకి అతీతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అందరూ సమైక్యంగా, సమిష్టిగా ఈరోజు కృషి చేస్తున్న తరంలో రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైనటువంటి మెజార్టీతో గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశంలో ఎటువంటి వర్గాలు లేవు. ఇక అందరూ కలిసి కట్టే ఉన్నారు. ఏ ఒక్క ఇబ్బందులు లేవు. ఇక్కడ పోటీ పడ్డ వ్యక్తులు ఎవరూ లేరు. అందరూ తెలుగుదేశానికి పోటీదారులే. అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళలో ఎవరికి ఇస్తే బాగుంటుందని అధినేత నిర్ణయించడం జరుగుతుంది. అందులో ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని స్వాగతించారు, అందరూ కూడా దీన్ని అభినందించారు. అందరూ కూడా ఈరోజు నాకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. రేపటి రోజున నన్ను గెలిపించేదానికి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు కృషి చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే కావ్య కృష్ణారెడ్డి అనగానే మృదు స్వభావి అన్నది అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువ శాతం బూతు పురాణంతో ఆరోపణలు చేసే నేపథ్యం, అలాంటిది మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు వాళ్ళని? అంటే బూతు అనేది వైఎస్ఆర్సీపీకి ఒక ఆర్ట్. అది వాళ్ళు నందిని పందిని అంటారు, పందిని నంది అంటారు. వాళ్ళు ఏమైనా సాధించగలరు, ఏమైనా చేయగలరు. కానీ ప్రజలందరూ కూడా నమ్మటానికి ప్రజలేమో చెవులో పూలు పెట్టుకునేవి లేరు. ప్రజలందరూ తెలుసుకున్నారు అందరి యొక్క బూతు పురాణాలు, అందరి యొక్క క్యారెక్టర్లు, అందరూ ఏ రకమైన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, ఎందరో అవినీతి పరులు, ఎందరో లోబీతనం ఉండేవాళ్ళు, కావలి అభివృద్ధికి కాంక్షించకుండా దోచుకుంటుండేది ఎవరు కావలి ప్రజలందరూ కూడా తెలుసు. ఇటువంటి వ్యక్తుల్ని తిరస్కరించడానికి కావలి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత 10 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గంలో కనుమరుగు అయిపోయిందనే చెప్పవచ్చు ఒక రకంగా. అలాంటి తరుణంలో నేడు మీరు బాధ్యతలు చేపట్టారు. ఎలాంటి ప్రభావం చూపిస్తూ ప్రజల్లో బలోపేతం చేయబోతున్నారు? కావలిలో తెలుగుదేశం పార్టీని కనుమరుగు చేయడం జగన్ వల్ల లేదా కావలి ప్రతాప్ రెడ్డి వాళ్ళ తాతలు వచ్చినా జరగదండి. కావలిలో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. లేనిది వైసీపీ ఇక్కడ. కాకపోతే రకరకాల సమీకరణలో 2019లో ఆ పార్టీకి పట్టం కట్టినా ఈరోజు ప్రజలు చెంపలేసుకుంటున్నారు. చాలా తప్పు చేశాం,
ఇటువంటి దుర్మార్గపులకి మనం ఈరోజు పట్టం కట్టామని ప్రజలు బాధపడుతున్నారు. తప్పకుండా ఈ రోజున రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్తారు. రానున్న ఎన్నికలలో కావ్య కృష్ణారెడ్డికి అందరూ కూడా సహకరిస్తున్నారని, రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కూడా తథ్యమంటూ కూడా కావ్య కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతంగానే ఉందని, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అపోహ మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలోపేతం లేదని చెప్పే వ్యాఖ్యలంటూ కూడా ఆయన తోసిపుచ్చుతున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ జెండా కావలి నియోజకవర్గంలో దశాబ్ద కాలం తరువాత ఎగరవేయడం తథ్యమంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.